హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నదనమాట. త్రోవలో మనం కాపాడటానికి దేవుడు మన కొరకు ఒక దూతను పంపిస్తాను అనేసి దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. మనం త్రోవలు వెళ్ళేటప్పుడే నశించిపోకుండా, మన త్రోవలో ఉండేటప్పుడే మనము చనిపోకుండా ఉండాలి అని చెప్తే దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఒక దూత పంపిస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తాను అనమాట. నీకు ముందుగా పోవచ్చు త్రోవులన్నిటినీ, కోర్నలైన ఆ యొక్క మార్గములన్నిటినీ నేను సారాళం చేస్తాను, మెట్టగా ఉండే స్థలాలన్నిటినీ నేను నీకు సారాళం చేస్తాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తాను అనమాట. మనము ప్రతి ఒక్క రోజు ఉదయాన్నే లేచి, ప్రభువా ఈ రోజు కావాల్సిన నాకు నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు నీ యొక్క దూతలు నా కొరకు ఉంచండి ప్రభువా అనేసి మనం ఎప్పుడైతే ప్రార్థించుకుని వెళ్తామో దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కొరకు నియమించబడిన దూతకు ఆజ్ఞాపిస్తాడనమాట. ఈరోజు నా బిడ్డ ఈ విధంగా ప్రయాణమై వెళ్తా ఉంది, నా బిడ్డతో కూడా నువ్వు వెళ్ళు అనేసి ఆ యొక్క దూతకు ఆజ్ఞాపించి దేవుడు మన కొరకు దూతను నియమించే దేవుడు అంటున్నాడు అనమాట. బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ జనాంగాన్ని పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు అనమాట. అదే అంత మాత్రమే కాకుండా ఎర్ర సముద్రము ముందు వెళ్తున్నారు, కొద్ది ముందు వెళ్తే ఎర్ర సముద్రము వెనుక ఫరో సైన్యము తరుముచూ వస్తుంటున్నది. అయితే దేవుడు ముందర దేవదూతలను పెట్టి అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటిస్తున్నాడు. అదే సమయంలో మనం చూసినట్లయితే అదే దేవదూతని ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రం నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అదే దూతని వెనుక వస్తున్న ఫరో సైన్యం అంతటికి చీకటి కలుగజేసి ఆ స్థలమందు ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు కాపాడే దేవుడు కాపాడి ఉంటున్నాడు అనమాట. అదేవిధంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏ విధంగా అయితే తన యొక్క దూతను పంపి నడిపించాడో, ఎక్కడికన్నా వెళ్ళారో అక్కడంతా కూడా తన యొక్క దూతను కావలి ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడి ఉంటున్నాడంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందనమాట. అంత మాత్రమే కాకుండా దేవుడు అంటున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం పడుకొని నిద్రపోయి చాలా మనం నిద్రపోయేది కూడా తెలియకుండా అంత కొత్తగా నిద్రపోవచ్చు, ఎప్పుడు ఉద్యమం అవుతుందా అనేసి తెలియనంతగా నిద్రపోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు నిద్రపోడు కునుకడు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. ఒకవేళ మనం నిద్రించినా కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడే ఏం చేస్తున్నాడంటే ఒక్కరోజు కూడా నిద్రపోయే దేవుడు, ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా నిద్రపోయే దేవుడు కాదనమాట. కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అనమాట. అయితే మనం ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే, ఆయన సన్నిధానంలో ప్రార్థించినట్లయితే దేవుడు మన కొరకు దూతలను పంపించే దేవుడు అంటున్నాడు అనమాట. మనం త్రోవులను నశించిపోకుండా ఉండాలని చెప్తే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, చాలా మంది రోడ్లో పోతూ ఉంటారు, చాలా యాక్సిడెంట్లు అవుతా ఉంటది, తిరిగి ఇంటికి రాలేనటువంటి స్థితి. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు దూతను నీతో కూడా పంపిస్తాను అనేసి దేవుడు అంటున్నాడు. మోషేతో కూడా దేవుడు అంటున్నాడు అనమాట. మోషేతో ఆ యొక్క జనులు చేసిన ఆ యొక్క పాపముల వలన దేవుని యొక్క హృదయం విసిగిందని నేను నీతో కూడా రాను అనేసి చెప్తే దేవుని దగ్గర మోషే మొరపెట్టాడనమాట. ప్రభువా నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను ఒక్క స్టెప్ కూడా ముందు ఎత్తి వేయలేను ప్రభువా అనేసి దేవుని సమ్ముఖంలో ప్రార్థిస్తాడనమాట. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను, నా సన్నిధి నీకు ముందుగా
పోవును అనేసి మోషేతో కూడా దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా మోషేతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా ఒక దూతను రెడీగా ఉంచి ఉన్నాడు. ఆ దూతను మనం పోయే స్థలంలన్నింటిలో కూడా మనము ఆ దూతతో కూడా వెళ్ళినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని మనకు సక్సెస్ చేసిస్తాడనమాట. అందుకే మనము ప్రతిరోజు ప్రార్థించి మనం ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా, ఒకవేళ ఊర్లో ప్రయాణం చేయొచ్చు, ఒకవేళ ఏదైనా పని మీద బ్యాంక్ పనియో లేకపోతే ఏదైనా వ్యాపారం చేయొచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ చేయొచ్చు, నువ్వు ఏ పని చేసినా కూడా కానీ పోయేటప్పుడు ప్రార్థించుకొని వెళ్ళినట్లయితే దేవుడు ఆ కార్యంలో సక్సెస్ ని దయచేస్తాడనమాట. ఆ రోజంతా కూడా నీకు దేవుడు జయాన్ని ఇస్తాడనమాట. ఆ రోజంతా కూడా నీకు సంతోషం సమాధానాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు అనమాట. ఏది కాల సమయంలో మనం ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తన యొక్క దూతను మనకు ముందుగా పంపించే దేవుడు అయి ఉంటున్నాడు అనమాట. ప్రార్థించుకుందామా? హల్లెలూయా, స్తోత్రం రాజా. ఈ కాల సమయంలో ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించండి. వారికి ముందుగా మీ యొక్క దూతను పంపి వారు పోయే చోట్లంతలో కూడా ప్రభువా ఆశీర్వాదాన్ని ప్రభువా ఎస్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క కార్యాల్లో సక్సెస్ మీరు అనుగ్రహించండి. ఆ కార్యాల్లో జయాన్ని మీరు కలుగ చేయండి ప్రభువా. ఇది కాదు, ఈ అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా అనేసి ఎవరెవరైతే అనుకుంటున్నారో వారి పక్షంగా ప్రభు మీరు కార్యం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం డాడీ. ఎస్యా స్తోత్రం డాడీ. పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డతో మీరు ఉండి మీ యొక్క దూతను పంపి ఎస్యా మీరే కార్యం చేయండి. మీరే వారి యొక్క త్రోవలో వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి అపాయంలో కలగకుండా ఎస్యా స్తోత్రం ఒక్కొక్క బిడ్డను కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడ మీరు మాతో మాట్లాడగలరని నమ్ముచు స్తుతి ఘన మహిమ నీకే తెలుసు. నజరేయుని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇక్కడ నుంచి డైలీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలరు. గాడ్ బ్లెస్ యూ.